నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు రమేష్ అన్న. రమేష్, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారన్న? అధికారంలో ఉన్న పార్టీ అధికారం చేస్తుంది. అధికారంలో లేని పార్టీకి ఓటేసి ఓటు విలువ పొడగొట్టుకోవద్దు. అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజెంట్ చూసుకుంటే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఆ పార్టీ రావడం కష్టమని ప్రజలు అంటున్నారు. ఏమంటారు దాన్ని? ప్రజలంటే బీఆర్ఎస్ అగ్నేష్ పార్టీ వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రజలు అనుకుంటలేరు. మీరు 100 మందికి ఇంటర్వ్యూ చేయండి, 70 మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చేస్తారు, కానీ వేరే దానికి చేయరు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మనిషిని గెలిపించుకుంటే డెవలప్మెంట్ ఉంటుంది, లేకుంటే మళ్ళీ శూన్యం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు ఒకటే అంటున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారంటున్నారు. దానికి ఏమంటారు మీరు? లేదు, అట్లా ఏం లేదు. ఎంఐఎం వాళ్ళు ఇంతకుముందు టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసారు. వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. కాకపోతే 70 సంవత్సరాల చరిత్రల ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి అంతకుముందు నుంచి కాంగ్రెస్కు ఎంఐఎంఏ మద్దతు ఉంది. కాంగ్రెస్కు ఎంఐఎంఏ మద్దతు చేస్తుంది, కానీ ఇంకా వేరే ఏం లేదు. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నుండి ఆయన ఒక రౌడీ, ఒక గూండా అంటున్నారు. రౌడీకి గూండాకి టికెట్ ఇచ్చారు అంటున్నాడు. ఏమంటారు దానికి? అనేవాళ్ళే రౌడీలు, గుండాలు. రౌడీ అనే పేరు ఎవరికి వస్తుంది? రౌడీగా ప్రవర్తించటానికే ఆ పేరు వస్తుంది, ఆ మాట లాంగ్వేజ్ వస్తుంది. మంచోళ్ళకి రాదు కదా. రౌడీగా మార్చేస్తారు. ఆయన రౌడీ అని ఎవరు చెప్పారు? జూబ్లీహిల్స్ అంటేనే మాగంటి గోపీనాథ్ గారు అడ్డా. ఆయన వరుసగా 3 సార్లు గెలిచారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి వస్తున్నారు. సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా? సానుభూతి ఓట్లు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ క్యాడర్ వరకే ఓట్లు పడతాయి, కానీ సానుభూతి ఓట్లు పడవు. జూబ్లీహిల్స్ కాదు, కాంగ్రెస్ అంటే కంచుకోట, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కంచుకోట, ఖైరతాబాద్. కానీ కాంగ్రెస్ కంచుకోట, కానీ బీఆర్ఎస్ కంచుకోట కాదు. బీఆర్ఎస్ అంటే లాస్ట్ టైము ఈయన కేటీఆర్ మాకు బతిమలాడిండు, మేము ఉద్యమకారులం కాబట్టి మాకు బతిమలాడిండు కేటీఆర్, కాబట్టి ఆయన్ని గెలిపించినాము. అంతేగాని కంచుకోట కాదు, కాంగ్రెస్ కంచుకోట జూబ్లీహిల్స్ అంటే. మరి బీజేపీ వాళ్ళు సెంట్రల్లో మేము అధికారంలో ఉన్నాము, మమ్మల్ని అధికారంలో ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిపిస్తే మేము సెంట్రల్ నుండి ఫండ్స్ తెస్తాము, డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఇది సెంట్రల్ ఎలక్షన్ కాదు కదా, ఎంపీ ఎలక్షన్ కాదు. ఇది కాదు, స్టేట్ అయినా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయనను గెలిపిస్తే దీపక్ రెడ్డిని ఎవరైతే ఉన్నారో, లంకల్ దీపక్ రెడ్డి, మేము సెంట్రల్ నుండి ఫండ్స్ తెస్తాం, కిషన్ రెడ్డి గారు పరిధిలోకి వస్తుంది కదా ఇది కానీ అని. ఆల్రెడీ ఎంపీ ఉండు కదా, ఎంపీ ఉన్నాడు, ఫండ్స్ ఇవ్వచ్చు కదా, ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయొచ్చు కదా. క్యాండిడేట్నే గెలిపిస్తే ఇస్తామనేది ఏంది? స్వార్థం అది. మా క్యాండిడేట్ని గెలిపిస్తే ఇస్తామనేది స్వార్థం అది. ఇప్పుడు నువ్వు ఎంపీ కదా, ఇక్కడ నువ్వు చేయొచ్చు. నీ పరిధిలో లేదా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లేదంటే చెప్పు, మేము చేసుకుంటాము. బస్సుకి ఇన్ని పైసలు వేసి మేము డెవలప్ చేసుకుంటాము, బస్సులం చేసుకుంటాము. నవీన్ యాదవ్ను బతిమలాడతామో ఏం చేస్తామో, అయినా దానికి కొంత పైసలు తీసుకొని బస్సు ఏ సమస్యలు అవి చేయించుకుంటాము. నువ్వు ఎంపీ కాదని చెప్పు, రాజీనామా చేసి మరి నీ పరిధిలోనే ఉంది కదా. నువ్వు లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తేనే ఫండ్స్ వస్తాయి, లేకుంటే ఫండ్స్ రావు అని అంటే స్వార్థపరులు వాళ్ళు. సరే, ఈసారి అయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. 100% ఎగురుతుంది. 50,000 మెజార్టీ తోటి పైన, 50,000 ప్లస్ మెజార్టీ తోటి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. థ్యాంక్ యూ.